కేసీఆర్ పరిపాలన అనిపించింది అప్పుడు. చాలా అద్భుతం అన్న, నిజంగా గొప్ప నాయకుడు అన్న కేసీఆర్ గారు. నిజంగా పేద ప్రజల గురించి ఆలోచించండి కేసీఆర్ గారు. రైతు బంధు అని అతని ప్రభుత్వం ఎక్కువగా స్కామ్లు జరిగాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని దాంట్లో ఎక్కువగా స్కామ్ జరిగిందని అంటున్నారు. ఏం లేదు, అవును అన్నారు కానీ ఏం లేదన్న, అంత మంచిగానే చేసిండ్రు. వీళ్ళు ఏదో కుట్రలు చేసి మేము ఎట్లా గెలవాలనేది కుట్రలు చేసి ఇవన్నీ గెలిచిన తర్వాత ఏదేదో అసలు హామీలు ఇచ్చిన కానీ సగము గిట ఒక్కటి గిట అమలు చేయకుండా అన్ని దొంగ హామీలు చెప్పి ఏం స్కామ్ జరిగినాయి అన్న, ఏడ జరిగినాయి ఏం జరిగినాయి. వాళ్ళ కూతురు చూసుకుంటే మొన్న జైలుకి వెళ్ళింది. అదంతా కేసీఆర్ గారే చెప్పిండు, అది నరేంద్ర మోడీ సృష్టి మొత్తం, ఇదంతా ఆయన సృష్టించిన కథ ఇది అన్నాడు. ఇంకేమంటాడు. సో మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి ఉన్న తేడా అంటే ఏం చెప్తారు? ఏం చెప్తున్నాం, జీరో. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జీరో, ఏమి చేయలే, పేద ప్రజలకు మంచి చేయలే. కేసీఆర్ గారు ఆనాడు ఏం చేసిండంటే పేద ప్రజలు ఎట్లా బతకాలి, ఎట్లా ముందుకు రావాలి, ఈ రాష్ట్రం ఎట్లా ముందుకు వెళ్ళాలని కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, పింఛన్ కానీ, ఇటువంటి పథకాలు మంచిగా కిలో రూపాయి బియ్యం కానీ, 5 రూపాయలకి అన్నం కానీ, ఇటువంటి మంచి పథకాలు తెచ్చి నీళ్ళు తెచ్చి రైతు బంధు ఇచ్చి రైతు భూమి దున్ని ఆయన అమ్ముకోలే స్వతహాగా, ఆయన ఇట్లా బాగుపడాలని నీళ్ళు తెచ్చి ఇంత కష్టపడి ఒక స్థాయికి తెచ్చిన తెలంగాణ ఈరోజు ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం పాలన చేస్తుండో జీరో పాలన, అంతా కూలగొట్టే కార్యం పెట్టుకున్నాడు. మల్లారెడ్డి గురించి చెప్తే ఏమంటావన్నా? మల్లారెడ్డి గురించి మాట్లాడితే మల్లారెడ్డి గారి గురించి ఏం చెప్పాలి, పూలు అమ్మిండు పాలు అమ్మిండు మంచిగా పైకి వచ్చిన అన్నాడు. సరే పైకి వచ్చిండు కాదంటలేను, ఆయన పూలు అమ్మిండో పాలు అమ్మిండో ప్రభుత్వంలో ఉన్నప్పుడు గిట్ట ఆయన కొంచెం మంచి పనులు చేసిండు, కాలేజీలు కట్టిండు కొద్దిగా. అంటే కాలేజీల ద్వారా ఎక్కువగా జనాల దగ్గర డబ్బులు దోచుకున్నాడు, ల్యాండ్ల ద్వారా ఎక్కువగా డబ్బులు దోచుకున్నారు అని నెగిటివ్ గా ఉన్నది అతని మీద. అవును, అంటే వీళ్ళు కొనుక్కున్నామని మల్లారెడ్డి గారు గిట్ట చెప్పిండ్రు స్పష్టంగా, మేము కొనుక్కున్నాము, పట్టా అయ్యింది మాకు, మేము డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కొనుక్కున్నామన్నారు. కానీ రిజిస్ట్రేషన్ కాలే, కొన్ని అయినాయి కొన్ని కాలేదు. ఆయన సొంతంగా ఆయన డబ్బులు ఇచ్చి కొనుక్కున్న భూమి అన్నాడు. కొన్ని స్కామ్లు జరిగి ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజానీయానికి కేసీఆర్ గారు నిజంగా ఎంతో మేలు చేసిండు అన్న. కేసీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదని అంటున్నారు. ఎవరు టచ్ గిట కాదు ఆయన ఆ మాట అనడానికి గిట వాని గుండెల్లో ధైర్యం ఉండాలి. ఆ మాట అనడానికి కేసీఆర్ గారిని ఆ మాట అనాలి, జైల్లో ఇస్తున్నాం అనే మాట అనడానికి వాని గుండెల్లో గిట ధైర్యం ఉండాలి. మళ్ళీ కేసీఆర్ ఎందుకు అసలు బయటకు వస్తలేండి అసెంబ్లీలో కానీ, ఎందుకు అసలు బయటికి కనిపిస్తలేరు ఎందుకు? ఇప్పుడు గెలిచినప్పుడు గిట కేసీఆర్ గారు ప్రజలకి ఏం కావాలి, మనం వెళ్ళకపోయినా గిట వాళ్ళు సంతోషంగా ఉండాలి అని భావించి ఇప్పుడు రావట్లేదంటే సింహము ఎప్పుడు బయటికి వెళ్ళాలో అప్పుడే వెళ్తుంది. సింహం ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రాదు. సింహము వేటకు వచ్చినప్పుడు పోస్టర్లో కనపడలేదని కూడా కొన్ని పోస్టర్లు వేశారు. ఎస్, సింహము ఎప్పుడు బయటికి రావాలో అప్పుడే వస్తుంది. సో వచ్చినప్పుడు దాని సత్తా ఏందో చూపిస్తుంది. కేసీఆర్ గారి గిట సింహం లాగా ఎప్పుడు వస్తాడో అప్పుడు బయటకు వచ్చి ఎవరికి ఎట్లా సమాధానం చెప్పాలో దిమ్మ తిరిగేటట్టు అట్లా సమాధానం చెప్తాడు. సో మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారి అరెస్ట్ లో వెనుక చాలా జరుగుతున్నాయి. అవును. సో ఫార్ములా ఈ రేసింగ్ కేసులో. అవును. సో ఏమంటారు, అరెస్ట్ చేసే ఛాన్సులు ఏమైనా ఉన్నాయంటారా మీరు? లేదన్నా, ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చెప్పలేకపోతుండు. మా అన్న మాటలు విని ఏం చెప్పాలనో గిట ఆయనకు తోస్తలేదు, అసలు మాట్లాడడానికి గిట వస్తలేదు. ఇప్పుడు కేటీఆర్ అన్న ఆయన మాట్లాడితే తిడుతుండా ఏదంటుండు, ముఖ్యమంత్రి ఏం పని చేస్తలేడు కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండి. ఏం చేస్తుండు, రైతు బంధు వేయకుండా, పింఛన్ వేయకుండా, ఎవరిని పని చేయకుండా, డెవలప్మెంట్స్ లేకుండా, ఉల్టా నువ్వు బిల్డింగ్లన్నీ కూలగొట్టుకుంటా పేద ప్రజలు ఎంత ఆశతో కట్టుకున్న ఆ గూడు, చిన్న గూడుని 50 గజాలు 20 గజాలు 30 గజాల్లో కట్టుకుంటే పేద ప్రజల ఇండ్లు ఎట్లా కూలగొడతావని ఈరోజు కేటీఆర్ అన్న ఇవన్నీ మాట్లాడితే అసలు ఈయన ఉంటే మనం ముందుకు వెళ్ళలేము, ఈయన ఉంటే మళ్ళీ మనకు అడ్డుపడతాడు అని విగ్రహాలు పెట్టుకుంటా, ఈయన స్ఫూర్తిగా విగ్రహాలు పెట్టుకుంటా ఇట్లాంటివి చేస్తుండు. కాబట్టి కేటీఆర్ అన్న ఎదురు తిరిగి నిలబడుతుండు. ఈయన మరి మాట్లాడాలి కదా, కేటీఆర్ తోటి మాట్లాడాలి కదా, మేము మంచి చేస్తాం ఏంది అని. అసెంబ్లీలో దమ్ము లేదు ఈ రేవంత్ రెడ్డికి మాట్లాడనీకే, కొడుకుతోటి దమ్ము లేదు. ఇంకా సింహం వస్తే ఎట్లా ఉంటుంది, కొడుకుతోటి మాట్లాడనీకే నీతోటి అయితలేదు కదా. అసలు ఒక నీకంటే చిన్నవాడే కదా కేటీఆర్ గారు, నీకంటే చిన్న ఆయననే కదా, మళ్ళీ నీకు సత్తా లేదు, మాట్లాడే సత్తా లేదు.
నీకు ముఖ్యమంత్రి హోదా ఆ, నిలబెట్టుకునే శక్తి గిట్ట లేదు కదా. మళ్ళీ మాట్లాడి మరి కేటీఆర్ గారు ఉంటే ఇంకా అరే మళ్ళీ వచ్చే ఎన్నికల మళ్ళీ వాళ్ళే గెలుస్తారు, వాళ్ళ పార్టీ ఉంటుంది. కాకపోతే ఏం చేయాలి మనం ఇప్పుడు? ఈయనని జైల్లో పంపాలి, ఎట్లా పంపాలి, ఏం చేస్తే పోతాడు జైలుకి అని ఇట్లా స్కాములు చేస్తుండే ఈయన. ఇట్లాంటివి కాకుండా ఇంకా ఎంతోమంది కరెంటు పోతే ఈ ఏరియాలో కరెంటు పోతుంది, సపోజ్ ఈ ఊళ్ళో కరెంటు పోతుంది అని అడిగితే మేము ప్రజలు అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టామంటారు. ఇటువంటిదా ఇది? ఇవి ప్రజా పాలన అని అంటారా దీన్ని? రెడ్డిల పాలన అంటే కదా, ఆ? రెడ్డిల పాలన అంటే అదే రెడ్డిల పాలనే అయింది. మరి ఈ రెడ్డిన పాలనే ఉంది కానీ వేస్ట్, జీరో. ఏం చేయలే ఈ రేవంత్ రెడ్డి అయితే, ఏం చేయలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్స్ కానీ పేదవాడు ఎట్లా బతకాలి, ఎట్లా బతుకుతాడు, ఎట్లా పథకాలు పెట్టాలి, ఏమేమి పెట్టాలి, ఏం అవసరం అయితే అని పెట్టిండు. కేసీఆర్ని మళ్ళీ ఎందుకు తలుస్తుండన్న ఈయన? అసెంబ్లీలో తలుస్తుండు, బయట తలుస్తుండు. రా స్వామి అసెంబ్లీకి అంటుండు. రా నువ్వు అసెంబ్లీకి రా నువ్వు పార్లమెంట్కి రా, మాట్లాడు. నువ్వు ఈ సలహాలు సలహాలు ఇస్తే తెలంగాణ మేము నడుపుతాం అంటే మీతోటి చేత కాదు. మళ్ళీ అంటే ఈ రేవంత్ రెడ్డి తోటి చేత కాదు, వీళ్ళ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలతోటి చేత అయితే లేదు. కేసీఆర్ గారు వచ్చి సలహాలు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది, లేకపోతే నడవదు. అంటే ఎన్ని మీటింగ్లో చెప్పిండు, అసెంబ్లీలో గిట్ట చెప్పిండు కదా. కొద్దు బయట వచ్చి గిట్ట రా స్వామి రా 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 అంటుండు. ఎందుకు నీతోటి అయితే లేదా? నీతోటి చేతన అయితే లేదా? మాట్లాడనీకే చేతన అయితే లేదు, పని చేయనీకే చేతన అయితే లేదు, ఏం చేయాలో తోస్తలేదు. కేసీఆర్ పని అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఇంకా పార్టీ నుంచి తప్పుకోవడమే అన్నట్టుగా. ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ పార్టీ భూస్థాపితం అవుతుంది అని ఒకసారి అన్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే నేనేమన్నా, మరి అయిపోయేటోనివి కేసీఆర్ గారిని ఎందుకు తలుస్తున్నావు నువ్వు? కేసీఆర్ గారిని ఎందుకు తలుస్తున్నావు? ఎందుకు రమ్మంటున్నావు అసెంబ్లీకి? కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గుండెల్లో ఉన్నాడు కదా, అందు గురించి తలుస్తుండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గుండెల్లో ఉన్నాడు కదా, ఆయన వచ్చి సలహాలు ఇస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది, లేకపోతే నడవదు. అంటే మీతోటి చేత కాదు, ఈ కాంగ్రెస్ నాయకులతోటి ఎమ్మెల్యేలతోటి ఈ ముఖ్యమంత్రితోటి చేత కాదు. అందు గురించే కేసీఆర్ గారు రండి, మీరు అసెంబ్లీలో కూర్చొని సలహాలు ఇవ్వండి, మేము తెలంగాణ నడుపుతాం అంటుండు. వీళ్ళతో చేత కాదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతారు. ఒక్కనికన్నా ఈ కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేల కాడ నుంచి వీళ్ళ పార్టీ నాయకుల కాడ నుంచి గట్టిగా ఎవరికి మాట్లాడనికోవచ్చు? ఒక్కనికి గిట రాదు, ఎవరికి రానే రాదు. మరి ఎందుకు ఈ పార్టీ, ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎందుకు? ఈయన ఏంటంటే ఆడ ఢిల్లీలో గంట కొడితే ఈడ మనోడు పని చేస్తాడు, లేకపోతే లేదు, చక్కగా కూర్చుంటాడు, ఇంక అంతే, ఇంక వేరేది ఏం లేదు. సో ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.